శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శ్రీకృష్ణుడు ఆ వనవాసం చేస్తున్నటువంటి పాండవులను చూడడానికి వచ్చేటప్పటికి ఒక్కసారి అన్నగారైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తమని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేటువంటి కృష్ణ భగవానుని చూసేటప్పటికీ ఆ ద్రౌపది ఆగలేక తన బాధనంతా కూడా వెళ్ళగట్టుకుంటోంది. ఎంతటి ఘోరమైనటువంటి ఆపద మాకు సంభవించిందయ్యా, ఎంతో పరాక్రమవంతులైనటువంటి పాండవులు ఆ ధార్తరాష్ట్రుని ఏమీ చేయలేకపోతున్నారు అంటూ పూర్వము నుంచి ఆ కౌరవుల పక్షంలో దుర్యోధనుడు వీళ్ళకి చేసేటువంటి ఆపదలన్నీ కూడా వరుసగా ఏకర పెడుతూ లాక్షాగృహ దహనం వరకు తెలియజేసి ఇంకా ఆవిడ ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రస్థానే వ్యాసయేషాంచ మంత్రీ ప్రియహితేరత తతో అగచ్చన్ ఏకచక్రాం పాండవాహ సంశితవ్రతాహ అని. వాళ్ళు వెళ్ళేటప్పుడే ఆ వనవాసం ఆ లాక్షాగృహ దహనమైన తర్వాత అందులోంచి ఆ ప్రాణాల చేత రక్షింపబడినటువంటి పాండవులు తల్లి అయినటువంటి కుంతితో కలిసి ఆ అరణ్యంలో వెడుతూ హిడింబాసురుణ్ణి సంహరించి హిడింబని భీమసేనుడు వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు అలా వెడుతుంటే అప్పుడు ఆ దారిలో వ్యాస మహర్షి వాళ్ళకు ఒక సందేశం చెప్పాడు. మహానుభావులారా, మీరందరూ కూడా మళ్ళీ మీకు మంచి రోజులు తప్పనిసరిగా వస్తాయి, మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి, అక్కడ బ్రాహ్మణులందరూ కూడా నివసించేటువంటి ప్రదేశము, ప్రచ్ఛన్నంగా అక్కడ ఉండండి అని తెలియజేశాడు. అలాగా ఆ మాటలు విన్నటువంటి వాళ్ళే కఠినమైనటువంటి నియమాల్ని పాటిస్తూ వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళారు. తత్రాపి ఆసాదయామాసు బకం నామ మహాబలం పురుషాదం ప్రతిభయం హిడింబేనైవ సంహితం. మళ్ళీ అక్కడ కూడా బకుడు అనేటువంటి ఒక మహా రాక్షసుడు ఒకడు, బలవంతుడైనటువంటి వాడు, హిడింబునితో సమానమైనటువంటి బలం కలిగినటువంటి నరభక్షకుడైనటువంటి రాక్షసుడి గురించి తెలుసుకున్నారు. తంచాపి వినిహత్యోగ్రం భీమ ప్రహరతాంబర సహితో భ్రాతృభి సర్వై ద్రౌపదస్య పురం యయో. అక్కడ ఈ భీమసేనుడు యోధుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు ఆ బకాసు భయంకరమైనటువంటి ఆ బకాసురుణ్ణి చంపి తన సోదరులందరితో పాటు ద్రౌపదుడి నగరానికి వెళ్ళారు. లబ్ధాహమపి తత్రైవ వసత సవ్యసాచన యథాత్వయాజిత కృష్ణ రుక్మిణి భీష్మకాత్మజ. కృష్ణ, ఆ భీష్మక మహారాజు కూతురైనటువంటి రుక్మిణిని నువ్వు జయించుకున్నట్టుగానే అక్కడే ఉంటున్నటువంటి సవ్యసాచి అయినటువంటి అర్జునుడు నన్ను జయించుకున్నాడయ్యా. ఏవం సుయుద్ధే పార్థేన జితాహం మధుసూదన స్వయంవరే మహత్కర్మ కృత్వాన సుకరం పరైహి. ఆ విధంగా అర్జునుడు ఇతర రాజులెవ్వరికీ కూడా సాధ్యం కానటువంటి మత్స్యయంత్రాన్ని ఛేదించి నన్ను గెలుచుకుంటే అక్కడ ఉండేటువంటి రాజులందరూ యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా జయించి నన్ను పొందినటువంటి వాడయ్యి ఆయన నన్ను స్వీకరించాడు గొప్ప యుద్ధం చేసేటప్పుడు. అటువంటి వాడై ఇతరులకి ఎవ్వరికీ కూడా సాధ్యం కాని పని చేసి స్వయంవరంలో నన్ను గెలుచుకున్నాడయ్యా. ఏవం క్లేశై సుబహుభి క్లిశ్యమానా సుదుఃఖిత నివసామి ఆర్యయాహీన కృష్ణ ధౌమ్యపురసరా. కానీ ఇప్పుడు కృష్ణ ఈ విధంగా అనేక కష్టాలని అనుభవిస్తూ దుఃఖిస్తూ కనీసం పూజ్యురాలైనటువంటి కుంతీదేవి యొక్క తోడు కూడా లేనటువంటి దాన్నై కేవలము మా పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి ముందుంచుకుని వనంలో నివసిస్తున్నాము. తైమే సింహ విక్రాంతా వీర్యేణ అభ్యధికాపరై విహీనై పరిక్లిశ్యంతీం సముపేక్షతమాం కథం. సింహ విక్రములుగా చెప్పబడతారు వీళ్ళు. అంతటి సింహములతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పాండవులు శత్రువుల కంటే మిక్కిలి బలం కలిగినటువంటి వాళ్ళు, నీచులైనటువంటి శత్రువులు నన్ను అవమానిస్తుండగా ఉపేక్షించి ఎలా ఉన్నారయ్యా వీళ్ళందరూ. ఏతాదృశాని దుఃఖాన్ని సహంతి దుర్బలీయసాం దీర్ఘకాలం ప్రదీప్తాస్మి పాపానాం పాపకర్మణాం. పాపకర్ములై దుర్బలులైనటువంటి శత్రువుల వల్ల ఇటువంటి దుఃఖాలని నేను అనుభవిస్తూ సహిస్తూ చాలా కాలంగా
చింతాగ్నితో రగిలిపోతున్నానయ్యా, నా మనస్సంతా కూడా బాధతో నిండిపోయింది. కులే మహతి జాతాస్మి దివ్యేన విధినా కిల పాండవానాం ప్రియా భార్య స్నుషా పాండోర్మహాత్మనః. దివ్యమైనటువంటి గొప్ప వంశంలో పుట్టాను. కులే మహతి జాతాస్మి, గొప్పదైనటువంటి ద్రౌపదుడి యొక్క వంశంలో నేను యజ్ఞవేదిక నుంచి పుట్టినటువంటి దాన్నయ్యా, సాక్షాత్తుగా అయోనిధనయ్యి. అందువలన యజ్ఞ విధిచే గొప్ప వంశంలో జన్మించినటువంటి దాన్ని ఇంతటి మహాపరాక్రమవంతులైనటువంటి పాండవులకు ప్రియమైనటువంటి భార్యను, పాండు మహారాజుకి కోడలను కదా. కచగ్రహమను ప్రాప్త సాస్మి కృష్ణ వరాసతి పంచానాం పాండుపుత్రాణం ప్రేక్షతాం మధుసూదన. ఓ మధుసూదన, అంతటి ఉత్తమ సాధ్విని అయినటువంటి నన్ను ఈ పంచపాండవులు 5గురు కూడా చూస్తూ ఉండగా జుట్టు పట్టి సభలో లాగారయ్యా. ఇత్యుక్త్వా ప్రారుదత్కృష్ణ ముఖం ప్రచ్ఛాద్య పాణిన పద్మకోశ ప్రకాశేన మృదునా మృదుభాషిణి. ఈ విధంగా ఎప్పుడు ఎంతో మృదువుగా మాట్లాడేటువంటిది, అసలు భర్తలని ఏ విధమైనటువంటి అధిక్షేపము చెయ్యకుండా ఉండేటువంటిది, వాళ్ళు ఏమి చెబితే ఆ పనిని చక్కగా చేసేటువంటి అంతటి పతివ్రతా శిరోమణి అయినటువంటి ద్రౌపదే తన మనస్సులో ఉండేటువంటి బాధనంతటినీ కూడా బేలతనంతో ఆమె తన ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడుస్తూ శ్రీకృష్ణుడికి ఈ విధంగా చెప్పిందయ్యా. స్తనావపతితౌ పీనౌ సుజాతౌ శుభలక్షణౌ అభ్యవర్షత పాంచాలి దుఃఖజైరశ్రుబిందుభిః. ఆ పాంచాల రాజకుమారైనటువంటి ద్రౌపది శుభలక్షణాలు కలిగినటువంటిదయింది. ఆమె తన దుఃఖంతో కన్నీటి బిందువులను అలా వర్షిస్తూ తన వక్షస్థలం అంతా కూడా కన్నీటితో తడిసిపోయిందిట. అలాంటిదై ఆమె బాధపడుతోంది. చక్షుషీ పరిమార్జంతి నిశ్వసంతి పునః బాష్పపూర్ణేన కంఠేన క్రుద్ధావచనమబ్రవీత్. అల్లా బాధపడిపోతూ తన కళ్ళను తుడుచుకుంటూ మాటి మాటికి నిట్టూరిస్తూ క్రుద్ధురాలై దుఃఖంతో పూడుకుపోయినటువంటి కంఠంతో ఇంకా ఇలా మాట్లాడుతోంది. నైవమే పతయ సంతి నపుత్ర నచ బాంధవా నభ్రాతరో నచ పిత నైవత్వం మధుసూదన. ఓ మధుసూదన, ఇప్పటి వరకు నన్ను రక్షించేటువంటి వాళ్ళు నా భర్తలు అనుకున్నాను, కానీ నన్ను రక్షించడం కొరకు నా భర్తలు లేరు, నా పుత్రులు లేరు, నా బంధువులు లేరు, సోదరులు లేరు, తండ్రి లేడు, నువ్వు కూడా లేవు. నేను ఇంతటి అవస్థని ఇలాగా పడుతూనే ఉన్నాను. ఏమాం విప్రకృతాం క్షుద్రై ఉపేక్షధ్వం విశోకవత్ నచమే శామ్యతే దుఃఖం కర్ణోయత్ ప్రాహసత్తదా. ఆ నీచులందరూ కూడా నన్ను ఈ విధంగా అవమానిస్తుంటే ఏమాత్రము దుఃఖం లేని వాళ్ళలా వీళ్ళందరూ కూడా నన్ను ఉపేక్షించారు. అప్పుడు నన్ను చూసి కర్ణుడు నవ్వాడు. దానివలన కలిగినటువంటి దుఃఖము నా హృదయంలో ఇంకా శాంతించలేదయ్యా. చతుర్భి కారణై కృష్ణ త్వయా రక్ష్యాస్మి నిత్య సహ సంబంధాత్ గౌరవాత్ సఖ్యాత్ ప్రభుత్వేనైవ కేశవ. ఓ కృష్ణ, కేశవ, నీకు నాతో ఉన్నటువంటి బంధుత్వము, నా పుట్టుకపై నీకున్నటువంటి గౌరవము, నీపై నాకున్నటువంటి సఖ్యభక్తి, రక్షింపగలిగినటువంటి సామర్థ్యము, ఇటువంటి 4 కారణాల చేత నువ్వు ఎప్పుడు కూడా నన్ను రక్షిస్తూనే ఉన్నావు. అక్కడ ఇంకా అత్యంత ఘోరమైనటువంటి అవమానము నాకు కలగకుండా నువ్వు రక్షించేవు కూడాను. అందువలన 4 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి నువ్వు రక్షించడానికి. ఏమిటంటే సంబంధం ఉన్నది మనకు, అంటే నాకు బంధుత్వం ఉన్నది, అలాగే గౌరవం ఉన్నది, అట్లాగే నీ యందు నాకు భక్తి ఉంది, అట్లాగే నువ్వు నన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందువల్ల ఈ 4 కారణాలతో నువ్వు రక్షిస్తూనే ఉన్నావు అథత అని ఈ విధంగా బాధపడుతూ కృష్ణుడితోటి తన యొక్క బాధనంతా కూడా వెళ్ళగక్కుకుంటూ ఆ ద్రౌపది ఈ విధంగా చెప్పింది. చెప్పేటప్పటికీ అదంతా కూడా ఎంతో ఓపికతోటి, ఎంతో శ్రద్ధతోటి, ఎంతో బాధతోటి శ్రీకృష్ణుడు విన్నాడు. విన్నటువంటి వాడై అథ తామబ్రవీతి కృష్ణ తస్మిన్ వీర సమాగమే. అప్పుడు ఆ వీరుల సమూహంలో అందరూ అక్కడ కూర్చుని ఉండగా శ్రీకృష్ణుడు ఆమెతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
రోదిష్యంతి స్త్రియో హ్యేవం యేషాం క్రుద్ధాసి భావిని భీభత్సు శరసంఛన్నాన్ శోణితౌఘ పరిప్లుతాన్ నిహతాన్ వల్లభాన్ వీక్ష్య శయానాన్ వసుధాతలే యస్సమర్థం పాండవానాం తత్కరిష్యామి మా శుచః. అప్పుడు ఆ వాసుదేవుడి విధంగా చెప్తున్నాడు, అమ్మా ద్రౌపది, నువ్వు ఎవరి పట్ల కోపంగా ఉన్నావో వాళ్ళందరూ కూడా అర్జునుని యొక్క బాణాల దెబ్బలకు నేల కొరుగుతారు. వాళ్ళ యొక్క స్త్రీలు రక్తపు మడుగులో పడిపోయి చచ్చి ఉన్నటువంటి తమ భర్తలను చూసి ఈ విధంగానే ఏడుస్తారు. పాండవుల కొరకు చేయవలసిందంతా నేను చేస్తాను, నువ్వు ఎంత మాత్రము దుఃఖించకు. నేను తప్పనిసరిగా దీనికి ప్రతిక్రియ నువ్వు నీ యొక్క బాధ పోయే విధంగా నీకు ప్రతిక్రియ చేస్తాను. సత్యంతే ప్రతిజానామి రాజ్ఞాం రాజ్ఞీ భవిష్యసి పతేత్ జౌర్హిమవాన్ సీర్యేత్ పృథివీ శకలీ భవేత్ సుష్యేత్ తోయనిధి కృష్ణేన్ న మే మోఘం వచో భవేత్. తచ్చుత్వా ద్రౌపదీ వాక్యం ప్రతివాక్యమధాచ్యుతాత్ సాచీకృతమవేక్షత్ సా పాంచాలి మధ్యమం పతిం ఆభభాషే మహారాజా ద్రౌపదీం అర్జునస్తదా. ద్రౌపది, నేను నీకు మాటిస్తున్నాను, శ్రీకృష్ణుడు శపథం చేసినట్టుగా చెప్పాడు. ఓ ద్రౌపది, నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఈ రాజులందరికీ కూడా మహారాజ్ఞి అవుతావు తప్పనిసరిగా. ఆకాశం కింద పడినా, హిమోత్పర్వతం కరిగిపోయినా, భూమి మొక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినప్పటికీ కూడా నా మాట వృధా కాదు. నేను ఒకసారి మాట ఇచ్చానంటే అది జరిగి తీరుతుంది అని తన మాటలకు సమాధానంగా కృష్ణుడు ఈ విధంగా అనేటప్పటికీ ఆ మాటలన్నీ ద్రౌపది విని ఆనందించినటువంటి వాళ్ళదై తన భర్తల మధ్యలో ఉన్నటువంటి అర్జునుని వైపు ఓరకంట చూసిందిట. ఆ సమయంలో అర్జునుడు ద్రౌపదితోటి ఈ విధంగా అంటున్నాడు, మా రోదీహి శుభతామ్రాక్షి యదాహ మధుసూదన తదా తద్భవితాదేవి నాణ్యథా వరవర్ణిని. అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, అమ్మా ద్రౌపది, ఏడవకమ్మ నువ్వు. ఈ మధుసూదనుడు ఏ విధంగా అయితే చెప్పాడో అది తప్పకుండా జరిగి తీరుతుంది, మరొకలా జరగదు, అందువలన నువ్వు కంగారు పడకు అని చెప్పాడు. అటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడు ఈ విధంగా చెబుతున్నట, అహం ద్రోణం హనిష్యామి శిఖండీతు పితామహం దుర్యోధనం భీమసేన కర్ణం హంత ధనంజయ రామకృష్ణౌ వ్యపాశ్రిత్య అజేయాస్మరణే స్వస అపి వృత్రహణాయుద్ధే కిం పునర్ధృతరాష్ట్రజే. దృష్టద్యుమ్నుడు చెబుతున్నాడు, అమ్మా ద్రౌపది, ద్రోణుణ్ణి నేను తప్పనిసరిగా సంహరిస్తాను, ఎందుకంటే ద్రోణుణ్ణి చంపడం కోసమే నేను పుట్టా. ద్రోణుణ్ణి చంపేటువంటి పరాక్రమము కలిగినటువంటి పుత్రుడు నాకు కావాలి అని ద్రౌపదుడు గొప్ప తపస్సు చేసి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకుండం నుంచి ఉద్భవించినటువంటి వాడిని నేను. అందువలన నేను ద్రోణుణ్ణి చంపుతాను. ఈ శిఖండి ఎవడైతే ఉన్నాడో వాడు భీష్మ పితామహుణ్ణి చంపుతాడు, భీమసేనుడు దుర్యోధనుడిని చంపుతాడు, అర్జునుడు కర్ణుడిని చంపుతాడు. అందువలన సోదరి బలరామకృష్ణులను ఆశ్రయించి యుద్ధంలో మనం అజేయులుగా ఉంటాం, అందులో ఏమీ సందేహం లేదు. యుద్ధంలో ఇంద్రుడే మనని ఓడించలేడు, ఇంక ఈ దుర్యోధనుడు ఎంత, నువ్వు ఏమి కంగారు పడకమ్మా అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ఇత్యుక్తే అభిముఖా వీరాః వాసుదేవముపాస్థితాః తేషాం మధ్యే మహాబాహుః కేశవో వాక్యమబ్రవీత్. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా. ఓ జనమేజయ మహారాజా, దృష్టద్యుమ్నుడు ఈ విధంగా అనగానే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా శ్రీకృష్ణుడి వైపుకి తిరిగారట. వాళ్ళందరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపది ఆశ్వాసనే ద్వాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునుని యొక్క అభిగమనం అనేటువంటి ఉపపర్వంలో ద్రౌపదిని ఆశ్వాసించడం అనేటువంటి 12వ అధ్యాయం ముగిసింది. 13వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు, వాసుదేవ వాచ.
నైతత్కృచ్ఛ్రమనుప్రాప్త భవాన్ స్యాద్ వసుధాధిప యజ్జహం ద్వారకాయాం శ్యాం రాజన్ సన్నిహిత పురా. వాసుదేవుడికి కూడా ధర్మరాజు మీద ఒక్క క్షణకాలము లిప్త కాలము కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతటి చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ఈ పాండవులు ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి స్మరిస్తారు. కృష్ణుణ్ణి స్మరిస్తే ఎక్కడున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వీళ్ళని ఆపదల నుంచి రక్షించినటువంటి సందర్భాలు అనేకాలు ఉన్నాయి. అటువంటిది ఇంతటి ఘోరమైనటువంటి జోదమాడుతూ ఈ జోదంలో సర్వం కోల్పోయినప్పటికీ కూడా శ్రీకృష్ణుణ్ణి స్మరించలేదు యుధిష్ఠిరుడు. అందువలన ఆయన అంటున్నాడన్నమాట, ఓ రాజా, నేను నీకు దగ్గరలో ద్వారకలోనే కనుక ఉంటే నువ్వింత కష్టం పొంది ఉండేవాడు కాదు. నేను ఎక్కడో దూరంగా ఉన్న మాలాన్ని నేను వెంటనే రాలేకపోయాను అని తన యొక్క పక్షంలో చెబుతున్నాడు. అసలు ద్వారక అంటే అర్థం ఏమిటి? ద్వారక అంటే నవద్వారములు కలిగినటువంటి ఈ శరీరమే ఒక ద్వారక. అంటే నీ శరీరంలో నీ హృదయంలో ఆ సమయంలో కనుక నేనే కనుక ఉంటే, నన్నే కనుక నీవు స్మరించి ఉంటే, నేను వచ్చి నీకు ఇటువంటి ఆపద లేకుండా నేను చేసి ఉండేవాడిని కదయ్యా ధర్మరాజా అని. నీకు ఇటువంటి బాధలేమి ఉండేవి కాదు కదా, నీకు ఎప్పుడు విజయమే చేకూరేది కదా అని కృష్ణుడి యొక్క భావం అన్నమాట. అందువలన ఆ భావంతో అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, యజ్జహం ద్వారకాయాం శ్యాం రాజన్ సన్నిహిత పురా అని అంటున్నాడు. ఆగచ్చేయమహం జ్యోతం అనాహూతోపి కౌరవై అంబికేయేన దుర్ధర్ష రాజ్ఞా దుర్యోధనేన చ వారయేయమహం జ్యోతం బహూన్ దోషాన్ ప్రదర్శయన్. ఈ కౌరవులు ధృతరాష్ట్రులు అలాగే రాజైనటువంటి దుర్యోధనుడు నన్ను పిలవకపోయినప్పటికీ నువ్వు కనుక స్మరించి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని అయ్యా. జోదం వలన కలిగేటువంటి దోషాలన్నింటినీ కూడా వాళ్ళకి చూపించి ఈ జోదాన్ని ఏదో రకంగా ఆప్ చేసేవాడిని. భీష్మద్రోణవు సమానాయ్య కృపం బాహ్లీకమేవచ వైచిత్రవీర్యం రాజానం అలం జూతేన కౌరవ పుత్రాణం తవ రాజేంద్ర త్వన్నిమిత్తమితి ప్రభో తత్ర అచక్షమహం దోషాన్ యైర్భవాన్ వ్యతిరోపిత. ఓ రాజా, నేను నీ కోసమని భీష్మ ద్రోణ కృప బాహ్లీక ధృతరాష్ట్రులను రప్పించి రాజేంద్ర నీ పుత్రులు ఈ జోదం ఆడడం అనేటువంటిది ఎంత మాత్రమూ మంచిది కాదు అని చెప్పి ఉండేవాడిని. జోదం వలన కలిగేటువంటి అనర్థాలన్నింటినీ కూడా చెప్పి ఉండేవాడిని. ఆ జోదం కారణంగానే మీరు రాజ్యహీనులయ్యారు కదా. వీరసేన సుతోయయిస్తూ రాజ్యాత్ ప్రభ్రంశితపుర అతర్కిత వినాశస్య దేవనేన విషాంపతే. ఆ ద్యోత దోషాల వలనే పూర్వకాలంలో వీరసేన పుత్రుడైనటువంటి నలమహారాజు కూడా రాజ్యభ్రష్టుడయ్యాడు. ఓ నరేశ్వర, ఈ జోదం కారణంగా ఊహించినటువంటి వినాశమంతా కలుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే సాతత్యంచ ప్రసంగస్య వర్ణయేయం యథాతథం. అందువల్ల జోద ప్రసంగాన్ని గురించి సాతత్య దోషం గురించి కూడా ఉన్నట్టుగా నీకు ఇవన్నీ చెప్తానయ్యా. సాతత్య దోషం అంటే అర్థం ఏమిటంటే ఈ జోదంలో ఓడిపోతున్నప్పటికీ కూడా ఏమో ఇంకా ముందర మనం నెగ్గుతామేమో అనేటువంటి కసితోటి ఓడిపోయేటువంటి వాడు ఇంకా ఆ జోదాన్ని ఆఫ్ చేయడానికి ఇష్టపడు. అందువలన ఆశతోటి అంటే సతతము దాని యందే మనసు పెడతాడు. ఇంకా ఓడిపోతున్న కొద్దీ దాని యందు మనసు పెరుగుతూ ఉంటుంది. అంటే ఏమో ఒక్కసారి మనం నెగ్గితే ఓడిపోయినటువంటిదంతా సంపాదించుకోగలము అనేటువంటి ఉద్దేశంతో సతతము దాని యందే దృష్టి కలగడాన్ని సాతత్యము అంటారు. ఈ సాతత్యం అనేటువంటి దోషం జోదంలో ఉందయ్యా. స్త్రియో అక్షా మృగయా పానమేతత్ కామసముత్థితం దుఃఖం చతుష్టయం ప్రోక్తం యైర్నరో భ్రస్యతే శ్రియ తత్ర సర్వత్ర వక్తవ్యం మన్యంతే శాస్త్రకోవిదాః విశేషతశ్చ వక్తవ్యం జూతే పశ్యంతి తద్విదః. స్త్రీల పట్ల కాంక్ష, జోదము, వేట, మద్యపానము, ఇవి 4 కూడా చాలా ఘోరమైనటువంటి దుఃఖాలు. కామం వలన కలిగేటువంటి దుఃఖాలు, కోరిక వలనవి. ఈ 4 వలనే మానవుడు ఐశ్వర్యభ్రష్టుడవుతాడు,
శాస్త్ర కోవిదులు అన్ని చోట్ల ఈ నాలుగింటిని కూడా నిందింపదగినటువంటివిగానే పేర్కొన్నారు. అలాగే ఈ జ్యోత దోషాన్ని తెలిసినటువంటి వాళ్ళు ఈ నాలుగింట్లోకి కూడా జోదాన్ని మిక్కిలి నిందింపదగినటువంటి దోషంగా పేర్కొన్నారు. ఏకాహ ద్రవ్యనాశోత్ర ధ్రువం వ్యసనమేవచ అభుక్తనాశార్థానం వాక్పారుష్యంచ కేవలం ఏతచ్చాన్యచ్చ కౌరవ్య ప్రసంగి కటుకోదయం జూతే బ్రూయాం మహాబాహో సమాసాద్య అంబికాసుతం. ఓ కురునందన, జోదం వలన ఒక్క రోజులో సమస్తమైనటువంటి ధనాన్ని కూడా కోల్పోవచ్చు, నశించిపోతుంది. సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఆ పట్టిందంతా కూడా ఒక్క క్షణంలో నశించిపోతుంది. ఇది నిశ్చయంగా దుఃఖానికి దారితీస్తుందయ్యా. భోగాలు అనుభవించకుండానే సంపదలన్నీ కూడా నశిస్తాయి, వాక్పారుష్యం కలుగుతుంది, జోద ప్రసంగ మాత్రం చేతనే కాఠిన్యం పుడుతుంది. నాటి జోద సభలో ధృతరాష్ట్రునితో ఈ జోదం వల్ల కలిగేటువంటి దోషాలన్నింటినీ కూడా నేను ఉంటే చెప్పి ఉండేవాడిని. ఏవముక్తో ఇది మయా గృహ్ణీయాద్ వచనం మమ అనామయం స్యాద్ ధర్మశ్చ కురూణాం కురువర్ధన. ఓ కురువర్ధన, వాళ్ళు కనుక ఆ మాటలను గ్రహించినట్లయితే కురువంశీయులందరికీ కూడా శాంతి, ధర్మము, సంరక్షణ కూడా కలిగి ఉండేది. ఎందుకంటే ఈ కురువంశమంతా కూడా ఉత్తరోత్తర భవిష్యకాలంలో నశించడానికి ఇది కారణభూతమవుతోంది కదా. నచేత్స మమ రాజేంద్ర గృహ్ణీయాన్ మధురం వచ పథ్యంచ భరతశ్రేష్ఠ నిగృహ్ణీయాం బలేనతం. ఓ రాజేంద్ర, మధురమైనటువంటి హితమైనటువంటి నా మాటను కనుక వాళ్ళు గౌరవించకపోతే వాళ్ళని బలంతో నిగ్రహించి ఉండేవాణ్ణి. అధైనం అపనీతేన సుహృదో నామ దుర్హృత సభాసదో అనువర్తేరన్ తాంశహన్యాందురోదరాన్. ఒకవేళ అక్కడ స్నేహితుల పేరుతో ఉండేటువంటి శత్రువులు అన్యాయానికి ఆశ్రయం ఇచ్చేటువంటి ఆ ధృతరాష్ట్రుడితో పాటు ఉంటే ఆ సభాసదులైనటువంటి జోదరులందరినీ కూడా అక్కడే నేను వధించి ఉండేవాణ్ణి. అసాన్నిధ్యంతు కౌరవ్య మమ ఆనర్తేషు అభూత్తదా ఏనేదం వ్యసనం ప్రాప్తా భవంతో ద్యోతకారితం. ఓ కురుశ్రేష్ఠ, నేనప్పుడు ఈ అనర్థ దేశంలోనే లేను. ఎందువలనంటే అందువలనే నేను మీకు ఈ జోదం వలన ఇటువంటి కష్టం కలిగింది. నేను లేకపోవడం వల్ల, నేను ఉంటే కనుక మీకు ఇటువంటి కష్టాలు ఉండేవి కాదు. సోహమేచ్చ కురుశ్రేష్ఠ ద్వారకాం పాండునందన అశ్రౌషం త్వాం వ్యసనినం యూధానాత్ యథాతథం. నేను ద్వారకకి తిరిగి వచ్చాక ఈ సాత్విక వలన నీకు కలిగినటువంటి కష్టాన్ని గురించి యథాతథంగా విన్నాను. విన్న వెంటనే శృత్వైవచాహం రాజేంద్ర పరమోద్విగ్న మానస తోర్ణమభ్యాగతోస్మి త్వాం ద్రష్టుకామో విశాంపతే. అది విన్న వెంటనే నిన్ను చూడాలనిపించింది. నువ్వు ఇంత బాధపడుతుంటే మీకు నేను ఇట్లా ఏమీ సహాయం చేయలేకపోయే నేను బాధ కలిగింది నాకు. నిన్ను చూడాలని ఇక్కడికి త్వరగా వచ్చానయ్యా. అహోకృచ్ఛ్రం అనుప్రాప్త సర్వేస్వ భరతర్షభ సోహం త్వాం వ్యసనేమగ్నం పశ్యామి సోదరై. అయ్యో, మనమంతా ఎంతటి కష్టంలో పడ్డామో కదా. సోదరులతో పాటుగా కష్టంలో మునిగి ఉన్న నిన్ను నేను ఇలా చూస్తూ ఉండాల్సి వచ్చింది అని ఆ శ్రీకృష్ణుడు ఆ యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి అర్జునాభిగమన పర్వణి వాసుదేవ వాక్యే త్రయోదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో వాసుదేవ వాక్యం అనే 13వ అధ్యాయము ముగిసిందని చెబుతూ స్వస్తి.